ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం ఏంటో చదువుదామా? కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వాక్యం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అవును, ఆయన తన యందు భయభక్తులు గలవారి వారి గురించి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట. ఈ వాక్యం ఎన్నిసార్లు విన్నా నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. చర్చిలో కూడా చాలాసార్లు ఈ వాక్యం విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఒక తల్లి తన యొక్క బిడ్డల గురించి ఏదో మంచి ఆహారం సిద్ధపరిచి దాచి ఉంచినట్టు, అలాగే తండ్రి తన బిడ్డల గురించి కొంచెం మనీ దాచి ఉంచినట్టు, అంటే పేరెంట్స్ ఎట్లా అయితే పిల్లల గురించి ప్రేమతో, అంటే మనం ఎవరి కోసం దాచి ఉంచుతామండి, మనము చాలా ఇష్టమైన వ్యక్తుల గురించి దాచి ఉంచుతాం ఏదైనా. అలాగే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారి గురించి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. భయభక్తులు అంటే దేవుని యందైన భయము పవిత్రమైనది అని ఒక దగ్గర ఉంటుందండి బైబిల్లో. ప్రభువైన యేసు గురించి లేదంటే యెహోవాను గురించిన భయం ఏంటంటే, భయం అంటే అది మనుషుల వాళ్ళ బట్టి ఉన్నటువంటి భయం కాదు, వాళ్ళ అవగాహనలో ఉన్నటువంటి భయం కాదు. దేవుని యందైన భయము మనల్ని పవిత్రపరుస్తుందంట. అయ్యో దేవుడు ఇట్లా, నేను ఇలా చెడ్డ పని చేస్తే దేవుడు నా గురించి ఏమనుకుంటాడో అనే భయం. అది ఎలాంటి భయం అంటే, అరే నేను ఒకవేళ ఒక తప్పు చేశాను అనుకోండి, అయ్యో నేను ఇట్లా తప్పుడుగా జీవిస్తే నా తల్లి నన్ను ఎట్లా అనుకుంటుందో, నా తల్లి ఎంత బాధపడుతుందో నేను ఈ విధంగా బిహేవ్ చేస్తే అని ఆలోచిస్తాం చూసారా. అలాంటి భయము దేవుని యందు ఉండాలన్నమాట మనకి. అయ్యో నేను ఈ విధంగా తప్పుగా మాట్లాడితే, నేను తప్పుగా ఏదైనా బూతులు మాట్లాడినా, లేదంటే నేను తప్పుగా ఏదైనా చేసినా, నేను చేయకూడని పని ఏదైనా చేసినా నా దేవుడు బాధపడతాడేమో అనేటువంటి భయం. ఈ భయం మనల్ని పవిత్రంగా ఉంచుతుంది. ఇలాంటి దేవుని యందు భయభక్తులు కలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని రాసి ఉంచాడు. అంటే దేవుడు, తల్లిదండ్రులు మన కోసం ఏవేవో దాస్తారు కదా, మనతో ప్రేమతో నా బిడ్డ ఏమైనా తిన్నదో లేదో అని చెప్పేసి దాస్తా చూసా.